ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా నమ్మి ఆయన నామములోనికి బాప్తిస్ము తీసుకొని ఆయన రాజ్యములో అనగా సంఘములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఆ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై ప్రకటిస్తున్నటువంటి నాతో పాటు దేవుని సేవ చేస్తున్నటువంటి ఈ సంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లకు దైవజనులకు యేసును నమ్మకపోయినా ఆ పరమాత్ముని నమ్మి ఆయన దగ్గరకు వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి క్రైస్తవేతర సోదర సోదరీమణులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ చక్కటి అవకాశాన్ని మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ సంగారెడ్డి వారు మరి కల్పించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడెవరో తెలుసు, చాలామందికి దేవుడెవరో తెలుసు. అందుకే నూతన నిబంధనని కనుక మనం చూస్తే దేవుణ్ణి ప్రకటించమని ఉండదు, కానీ సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు చెప్పడం, ఆయన అపోస్తలులు ముఖ్యంగా 12 మందితో పాటు పౌలు గారు కూడా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామన్నారు. జాగ్రత్తగా వినగలిగితే దేవుణ్ణి ప్రకటించవలసిన పని లేదు. ఎందుకంటే ఈరోజు దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే. క్రీస్తుకు పూర్వమే దేవుడెవరో ఎలా ఉంటాడో ఒకవైపు ఇశ్రాయేలులకు, ఆ తర్వాత అన్యజనులకు, అన్య రాజులకు తెలియజేశాడు దేవుడు. క్రీస్తు ద్వారా ఈ లోకానికి తాను చేసిన సంకల్పాన్ని తెలియచేయాలనే దేవుడు ఈ యొక్క జ్ఞానాన్ని మన చేతిలో ఇచ్చాడు. దీని ప్రకారంగా ఈరోజు మనం క్రీస్తుని ఏ విధంగా ప్రకటించాలో, ఏమని నమ్మాలో క్రైస్తవ ప్రపంచంలో 95% మందికి తెలియదు. ఈరోజు క్రైస్తవులను అడిగితే యేసుక్రీస్తు ఎవరయ్యా అని అడిగితే ఒకే మాటలో ఆన్సర్ చెప్పలేని దశ. ఆయన దేవుడండి, దేవుని కుమారుడండి, ఆయనే పరిశుద్ధాత్ముడండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. కొందరు దేవుడు, దేవుని కుమారుడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే 5% మంది మాత్రమే దేవుని కుమారుడు అని చెప్పడం మనం చూస్తున్నాం. టైటిల్ చూసినట్టయితే యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, ప్రవక్తన. ఆలోచించండి. ఎందుకంటే హిందూ సమాజం, క్రైస్తవ సమాజం మనం చెప్పిన దాన్ని బట్టి కొందరు మీ దేవుడు యేసు ప్రభు, ఆయనను కూడా మేము నమ్ముతున్నాం, మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మీకున్నాడు, మీ దేవుని మేము నమ్మం, మా దేవుని మీరు నమ్మకపోయినా పర్లేదు అన్నట్టుగా, ఎవరి భక్తి వారిది అన్నట్టుగా నడుస్తున్నారు. ఇకపోతే ముస్లిం సోదరులు అయితే ఖచ్చితంగా ఆయన ప్రవక్త మాత్రమే, దేవుని కుమారుడు కూడా కాదు అనే వాదన చేయడం మనం చూస్తున్నాం. ఇక హేతువాదులైతే దేవుడు లేడు, దయ్యం లేదు, బుల్షిట్ అంతా. ఈ సృష్టి దానంతటదే కలిగింది, ఇది ఒక పరిణామవాదం. బతకనేసినోడు రాశాడు ఈ బైబిల్ని. పరలోకం లేదు, నరకం లేదు, ఇదే జీవితం, తిను సంతోషించండి అనే మాట వాళ్ళు మాట్లాడుతారు. ఇంతకీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటను క్రైస్తవులు కూడా లెక్క చేయట్లేదు. ఏంటంటే మీ అందరికీ తెలిసిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ పరలోకమందున్న తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు చేరడు అనే మాటను మీరు గమనిస్తే, నాటి నుంచి నేటి వరకు క్రీస్తు యేసు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఏ విధంగా ఈరోజు మానవాళ్ళని రక్షించాడో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రక్షిస్తున్నాడో, మరలా ఎందుకు రాబోతున్నాడో, ఈ కారణాలన్నింటినీ మనం విశ్లేషించగలిగితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తుకి ఇవ్వవలసిన ఘనత ఈరోజు క్రైస్తవులమైన మనమే ఇవ్వటం లేదనేదే చెప్పడానికే నేను ఇంత కష్టపడ్డాం. దీనికి న్యాయం చేయాలి. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ద్వారా 2 సంవత్సరాలు సంగారెడ్డిలో ఇప్పటికీ దాదాపు 100 సబ్జెక్టులు బోధించాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని, క్రైస్తవేతర ప్రపంచానికి అర్థం కానివి, బైబిల్లో ఉన్నవి, వాక్యానుసారమైనవే బోధిస్తూ దానికి ఒక పేరు పెట్టాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అన్నాం. చాలామంది నవ్వారు, టెక్నాలజీ ఇంద్రబాబు, మేమంతా థియాలజీ బోధిస్తున్నాం.
థియాలజీ కాకుండా టెక్నాలజీ ఏంటంటాడు. బేసికల్లీ ఐఎమ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కనుక ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు వెళ్తుంది. అసలు టెక్నాలజీకి మీనింగ్ తెలియని వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఏ టెక్నాలజీ ఈజ్ అన్ అప్లైడ్ సైన్స్. అంటే ఆ అప్లైడ్ సైన్స్ యొక్క ఎస్టిమేట్ ఎండ్ పాయింటే టెక్నాలజీ. ఎందుకంటే ఒక భూలోకం ఉంది లేదా ఆకాశం ఉందని తెలుసుకోవడం అయితే సైన్స్ అయితే, దాన్ని చేరుకునే విధానాన్ని మనిషి కనుక్కున్నాడు, దాన్ని టెక్నాలజీ అన్నారు. దానికి తయారు చేసే పరికరాలను తయారు చేశాడు, దాన్ని వెళ్ళే పరికరాలను తయారు చేయడం ఇంజనీరింగ్ అన్నాడు. ఈ మనిషి యొక్క భాషలోనే ఈ టెక్నిక్ అంటే, టెక్నాలజీ అంటే నైపుణ్యం. ఆకాశం ఉన్నదని తెలిసిన దాన్ని చేరుకోవడం ఎలా. అదే ఈరోజు మనం ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తే ఏమనుంటుంది తెలుసా, సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలో పేరు. సైన్స్ వేరే, టెక్నాలజీ వేరే. ఈ సైన్స్ని అప్లై చేస్తే టెక్నాలజీ. ఈరోజు దేవుడు ఉన్నాడు, కరెక్టే. ఈ దేవుని దగ్గరికి చేరే విధానం అదే టెక్నిక్ను మనం బోధిస్తున్నామే తప్ప మరొకటి కాదని మీరు గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈరోజు మనం దేవుని యొక్క జ్ఞానాన్ని, ఎలా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలో, దేవుణ్ణి ఎలా స్తుతించాలో, యేసుక్రీస్తుని ఎలా ప్రకటించాలో చాలామందికి తెలియదు. ఇంతకుముందు మరి చక్కని టీం వాయించారు, బాగా నచ్చింది వాళ్ళ వాయిద్యం. కానీ యేసుక్రీస్తు ఎవరో దేవుడు ఎవరో తేడా తెలియకుండా ఎవరో రాసిన పాట నేను పాడాడు. ఉన్నవాడు అనువాడెవరో, ఆ ఉన్నవాడిలో నుంచి ఉన్నవాడు కన్నవాడెవరో తేడా తెలియకుండా మనం పాటలు పాడుతున్నారు. చాలామంది నమ్మకం ఏంటంటే ఆది కాండంలో ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయలు కుట్టించి తప్పు చేసినప్పుడు ఏదైనా వనలోంచి వెళ్ళగొట్టిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు అనే నమ్మకం 95% మంది క్రైస్తవులలోనూ, పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్పులు అనే వాళ్ళలోనూ, బైబిల్ కాలేజీలు నడుపుతున్న వాళ్ళలోనూ ఉన్నది. ఆ విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన విశ్వాసం ఎంతవరకు రైటు, బైబిల్లో ఉన్నది ఎంతవరకు రైటు. అన్యజనులకు అనగా ఈ ప్రపంచంలో ఇశ్రాయేలులు కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న అనేక మంది అన్యజనులు అంటే యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్న మనం అన్యజనులమే. అమెరికా వాడు అన్యజనుడే, ఇంగ్లాండ్ వాడు అన్యజనుడే, ఆస్ట్రేలియా ఎవరైనా పర్లేదు, అక్కడ ఉన్నాయో లేదో కొన్ని దేశాలే లేవు అప్పటికి. ఇశ్రాయేలులు తప్ప అన్యజనులందరికీ అపోస్తలుడైన పౌలు. మనం ఈరోజు పరలోకం వెళ్ళాలి అంటే యేసు చెప్పినట్టు ఒక మోషే ద్వారా పరలోకం వెళ్ళం. మోషే మనల్ని తీసుకెళ్ళలేడు. ఒక దావీదు మనల్ని తీసుకెళ్ళలేడు. ఆలోచన చేయండి. ఒక హెజ్కేలు, ఒక ఇర్మియా, ఒక దానియేలు, చివరికి మలాకి, వీళ్ళెవరి ద్వారా మనం పరలోకం చేరం. కానీ మనం పరలోకం చేరేది కేవలం యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తే మనల్ని తీసుకెళ్తాడు పరలోకం. ఈ ప్రపంచ మానవులందరినీ ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఎంతవరకు ఇది బైబిల్ ప్రకారంగా రైటు. ఎందుకంటే మనం ఉన్నది, మనం చెప్పాల్సింది, మనకున్న డాక్యుమెంట్ ఇది. ఇందులో ఉన్నదాని ప్రకారంగా మనం మాట్లాడాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కనుకనే ఈరోజు బైబిల్ ఒక మత గ్రంథంగా, ఇదొక విదేశీ మతంగా, యేసుక్రీస్తు ఒక విదేశీ దేవుడుగా ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రజలు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళంతా ఈ దేశం వదిలేసి ఆమె విదేశాలకు వెళ్ళాలి అనే ఒక మాట మన సోదరుల నుంచి వస్తుంది. అంటే మనం ఇంతవరకు చేసిన బోధేంటి, చేస్తున్న బోధేంటి, చేయాల్సిన బోధేంటి? ఇది ప్రపంచ క్రైస్తవ బోధక సమూహం, విశ్వాసుల సమూహం ఇప్పటికీ ఎప్పటికైనా ఆలోచించాలని మనవి చేయడానికే నేను చెప్తున్నాను తప్ప ఎవరిని విమర్శించడానికి కానీ తప్పు పట్టడానికి కానీ లేను. నేను ఇక్కడ నేను ఆ సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధిగా, కుమారుడిగా నిలబడ్డాను. ఏదో ఈ మీటింగ్ పెట్టి క్రైస్తవులను పొగడాలను, క్రైస్తవుల తరపున లేను, నేను క్రీస్తు తరపున ఉన్నాడు. క్రీస్తు అందరి వాడు. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువా
కేవలం క్రైస్తవులకు మాత్రమే ప్రభువా అని మీరు ఆలోచన చేయగలిగితే సమాధానం చెప్పాలి. మీరు మీకు నిన్న మొన్న పుట్టినాడు మాకెందుకు ప్రభుయ్య, మీరు నమ్ముతున్నారు మీకు ప్రభు కావచ్చు అని అంటాడు ఒక ఆయన. ఈ దేశంలో బుద్ధుడు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల తర్వాత ముందు పుట్టాడు. ఆయనని మీరు నమ్మక ఎక్కడో పుట్టినోడు నమ్ముతున్నారు, అది 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు నమ్ముతున్నారని వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి మనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చర్చిలోనే కాదు, నాటి బజార్లో నిలబడి కూడా ఆయన ప్రభు అని రుజువు చేయగలిగిన జ్ఞానం ఇందులో ఉంది. దాని ప్రకారంగా మనం మాట్లాడితే ఒక గొప్ప సంగతిని చెప్తున్నాను. నేనేదో యేసుక్రీస్తును తగ్గించడానికి ఏదో ఈ మీటింగ్ పెట్టినట్టున్నాడని చాలామంది రాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో చెప్తాను నేను. ఎందుకంటే మనం ప్రకటించవలసింది క్రీస్తును, మనం నమ్మవలసింది క్రీస్తును. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సువార్త కనుక మనం దీన్ని ప్రకటించాలి, దేవుని ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును ప్రకటిస్తావో ఆటోమేటిక్గా దేవుడు ఎవరో తెలిసిపోతుంది జనాలకి. కానీ ఇప్పటికి కూడా మీరు దేవుని నమ్ముకున్నారా అని అడగడమే తప్ప మా దేవుడు గొప్పోడు, మా యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీ దేవుళ్ళందరూ దొంగలు, దయ్యాలు, భూతాలు అని చెప్పే వాళ్ళను చూస్తే ఈరోజు క్రిస్టియానిటీకి ఎంత దెబ్బ తగులుతుందో మనం ఆలోచించాలి. దేవుడు ఒకడే, ఊరుకో దేవుడు, వాడకో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుడు, దేశానికో దేవుడు లేడు. సబ్కా మాలిక్ ఏక్ హై ఊపర్ వాలా. ఆ దేవుని యొక్క జ్ఞానం, ఆ దేవుని గురించిన జ్ఞానం, దేవుడు ఎలా ఉంటాడో తెలియచేసింది దేవుని కుమారుడైన యేసుక్రీస్తును. కనుక క్రీస్తును మనం ప్రకటించమన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఎలా చెప్పగలరో ఎవరైనా ఆలోచించారా? మన కళ్ళ ముందున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సంగారెడ్డి ఒక నియోజకవర్గం, అవునా కదా? దీనికో ఎమ్మెల్యే ఉంటాడు. పోటీ చేసే ముందు ఆ ఎమ్మెల్యే గారు ఒక పార్టీకి చెందినవాడు, అవునా? కాంగ్రెస్, తెలుగుదేశమో లేకపోతే టీఆర్ఎస్ మనకు అనవసరం, ఒక పార్టీకి చెందినవాడు. ఎప్పుడైతే ఆయన గెలిచి, ఆలోచించండి, అసెంబ్లీలోకి వెళ్ళి ఓటు తీసుకొని ఈసీ ద్వారా సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ సంగారెడ్డిలో ఉన్న ప్రజలందరికీ ఎమ్మెల్యేనా, కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేనా? ఎప్పుడు చెప్పాలి మీరు? ఆయన ఓటేసిన వాళ్ళకి మాత్రమే కాదు, వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళకి ఎమ్మెల్యేనే. ఓటు దినాన దుప్పటి కప్పుకున్న పండుకున్నోనికి ఎమ్మెల్యేనే, ఓటు వేయకుండా. ఓటు హక్కు లేని పిల్లలకు కూడా ఆయనే ఎమ్మెల్యే. ఇది సత్యం అవుతుంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని చేత ప్రభువుగా నియమించాడు, దేవాది దేవుడు. కాబట్టి ఆయన అందరికీ ప్రభువును నమ్ము నమ్మకపు, ఇట్ ఈస్ స్టాండర్డ్ అన్నమాట. అట్లా చెప్పగలగాలి మరి ఈరోజు. అందుకనే ఈ విషయాలన్నింటినీ మీతో పంచుకోవాలని 2 రోజులు తీసుకున్నాను. అయినా ఈరోజు మనం ఆలోచన చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుల బోధ. ఈ బోధ ద్వారానే ప్రపంచ క్రైస్తవులు, ఆనాటి యూదులు, క్రైస్తవేతరులు కూడా ఎలాగైతే యేసు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోకమందున్న దేవుని దగ్గరికి వెళ్ళలేడని ఎంత ఖచ్చితంగా చెప్పాడో ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మీరు వినండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఒకే మాట, నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను మనుషులందరి రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. అంటే పౌలు రాసిన పత్రికల ద్వారా ఏదైతే సత్యం ఉందో, ఏదైతే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామన్నాడో, ఆయన చేసిన బోధ ద్వారానే ఈరోజు క్రైస్తవులు, అది నమ్మితే క్రైస్తవేతరులు ఎవరైనా ఈ బోధ ద్వారానే పరలోకం చేరుతారు. ఏదైతే యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడో అప్పుడు ఈయన చేసిన బోధ ద్వారానే వస్తాడు. అందుకనే ఈయన ఒక మాట అన్నాడు 10వ అధ్యాయం. ఇది 2000 సంవత్సరాల క్రితం పౌలు రాస్తున్నప్పటి పరిస్థితి, ఇప్పటిది కాదు. ఆలోచన చేయండి.
ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే ఆసక్తి ఉంది. దేవుని సేవకు ఎంతైనా ఇస్తామనే ఆసక్తి ఇప్పటికీ మనలో ఉంది. కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన విధానము, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా వినక, ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా వారు ఆయన మాట వినక, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే ఆసక్తి కలిగిన వారు గనుకనే దేవుని నీతి నెరగక తమ సొంత నీతితో ఆనాడు యేసుక్రీస్తును సిలువేశారు. వాళ్ళు ఎందుకు వేశారో మీ అందరికీ తెలిసి, సిలువ వేసి ఇతని సిలువేయము ఇతని చంపాలి, ఇతని రక్తము మా పిల్లల మీద ఉండాలని అరిచింది ఇశ్రాయేలు. ఏ ప్రజలనైతే రక్షించడానికి వచ్చాడో ఆ ప్రజలు ఆయనను సిలువేశారు. ఈరోజు కూడా ఏ ప్రజలైతే మేము రక్షింపబడ్డాము, మేము రక్షణలోకి వచ్చాము అనుకుంటున్నారో వారు కూడా, ఇంక్లూడింగ్ మనందరం, మన ఆసక్తి, మన భక్తి దేవుని జ్ఞానానుసారంగా లేక మన సొంత జ్ఞానం ప్రకారంగా ఉన్నది అని చెప్పడానికే ఈరోజు ఈ అంశం మేము ముందుకు తీసుకొచ్చాము. ఆలోచన చేయండి. ఎలా అని కనుక మీరు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభు ప్రారంభం నుంచి, ఆయన సువార్త ప్రారంభం నుంచి, ఆయన ఈ లోకానికి వచ్చి 30వ ఏట బాప్తిస్మం తీసుకొని బోధ ప్రారంభించినప్పటి నుంచి కొన్ని సంఘటనలను మనం చూస్తే వారి యొక్క భక్తి, వారి యొక్క ఆసక్తి ఏ విధంగా ఉండెనో, ఇప్పటికీ మన ఆసక్తి వారిలాగే ఉందా, లేదా మన భక్తి క్రీస్తు బోధ ప్రకారంగా, అపోస్తలుల బోధ ప్రకారంగా ఉందనేదే ఈరోజు మనం ఆలోచన చేయాలి. అలా ఉంటే ఈరోజుకు ప్రతి వాని మోకాలు ఈ దేశంలో, ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం రాశాడు ఈ పత్రం. ప్రతి వాని మోకాలు యేసునామములో దేవుని ముందు వంగాలని రాయించాడు దేవుడు బైబిల్లో. కానీ 2000 సంవత్సరాలు గడిచేసరికి మన తెలుగు వాళ్ళకి బైబిల్ వచ్చి, క్రైస్తవ్యం వచ్చి దాదాపు 200 సంవత్సరాలకు తెలుగు బైబిల్ వచ్చిన సుమారు 200-300 సంవత్సరాల నుంచి మనం భక్తులమైన క్రీస్తును నమ్మిన, ఈరోజు క్రీస్తును నమ్మండి అని ప్రకటించడానికి మనం వెళితే, యేసు పేరు చెప్తే బయటోని కాలు మన మీదకి లేస్తుందే తప్ప కాలు వంగటం లేదు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటో ఎవరైనా గుండెల మీద చేసుకొని ఆలోచించండి. తప్పు మనదా వాళ్ళదా? ఏ విధంగా వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారో కారణం మనమా వాళ్ళేనా అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే నిజం బయటకు వస్తుంది. కానీ ఎవరు ఆలోచన చేయట్లేదు. గుంపులో జై అంటే జై అన్నట్టు వెళ్తున్నారు తప్ప మన విశ్వాసాన్ని సరిచేసుకొని దేవుని జ్ఞానానుసారంగా ఈ సువార్తను ప్రకటించినట్టయితే, సువార్తను ప్రకటించు వాడి పాదములు ఎంతో సుందరంగా ఉండేది. కానీ నీ పాదాలను కొడుతున్నారు అంటే నువ్వు ప్రకటించేది సువార్త కాదా? నువ్వేం ప్రకటిస్తున్నావు ఈరోజు? మన తాతల తండ్రుల కాడ నుంచి వచ్చిన ప్రకటన ఏంటి? ఆ ప్రకటన బైబిల్ ప్రకారంగా ఉందా లేదా? మన సొంత నీతితో, మన సొంత ఆలోచనతో క్రీస్తు బోధ ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా మనం ఏదో మోషే బోధ లేకపోతే ఇంకో ప్రవక్తల బోధలోనే ఉండి ఇప్పటికీ
అవతలి మనుషులను మీరు పాపులు, మీరు దొంగలు, మీరు అన్యాయస్తులు అని ఆనాడు దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాటలను ఈరోజు మనం హిందువులతో, మన తోటి సహోదరులతో చెప్పినప్పుడు వారు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో అర్థం కావట్లేదు మీకు. ఒక యేసు నేను గొప్పని అన్నాడు తప్ప అవతలోడు దొంగ అనమనలేదు. ఇక్కడ నేను దేవుని కుమారుడని చెప్పమన్నాడు, కానీ మిగతా వాళ్ళందరితో సంబంధం లేదన్నాడు. ఈవెన్ పాత నిబంధనలో కూడా నేనే దేవుడని తప్ప మీకేమైనా డౌట్ ఉంటే పక్కోని అడుగుమని అన్నాడా? నో, ఆయనకు సాక్ష్యం ఇచ్చేవాడేవాడు. కాకపోతే ఇశ్రాయేలు దేవుని వదిలేసి అన్య దేవతల వైపు వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ దేవతలను, వాళ్ళ బొమ్మలను పగలగొట్టరా అన్నాడు. వాళ్ళకి చెప్పాడు తప్ప మనకు కాదు. మనోళ్ళు మాత్రం పోగానే తీసేయమంటున్నారు. నో క్వశ్చన్. అది ఇశ్రాయేళ్ల బోధ. క్రీస్తు బోధ ఎలా ఉంటుందో తెలియాలి. ఒక అపోస్తలుడు ఏ విధంగా బోధ చేశాడో, ఒక ఏథెన్సు పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణమంతా విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు పౌలు గారు, వాట్ ఈస్ దిస్, ఇవన్నీ విగ్రహాలు, రాళ్ళుగా, దయ్యాలు, మూగవి మాట్లాడడం అనలేదు. ఆ బోధ మనం నేర్చుకోలేదు. ఇంకా ఆ బోధలోనికి రావాలి ప్రపంచం, క్రైస్తవ్యం. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులారా, ఏథెన్సు వారులారా, మీరు అన్యులు, ఇందులో ఇశ్రాయేలీయులు ఉన్నారు. మీ ఊరు చూస్తే మొత్తం విగ్రహాలతో నిండి ఉంది. మీరు అతి దేవతా భక్తి గలవారని మెచ్చుకొని ప్రసంగం స్టార్ట్ చేశాడు. అంతేగాని తిట్లా. ఈరోజు మనం తిడుతున్నాం కాబట్టి వాడు తంతున్నాడు. ఆ తేడా మనం తెలుసుకోవాలి, ఆలోచన చేద్దాం. అందుకే ఇశ్రాయేలుల భక్తి వేరు, క్రైస్తవులకు ఉండవలసిన భక్తి వేరు. వారి ప్రకటన వేరు, మనది ప్రకటన వేరు. వారు దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, ధర్మశాస్త్రం అంటే ప్రాణం ఉన్నది కనుకనే యేసుక్రీస్తు వచ్చి బోధ చేసినప్పుడు వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, మా ఆచార వ్యవహారాలను విమర్శిస్తున్నాడు, ఇతడు బతకూడదు అని ఆయన సిలువేశాడు. యోహాను రాసిన సువార్త. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి చెప్పాడు. వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని. ఏమన్నాడండి ఆయన? దేవుడు నా సొంత తండ్రి అన్నాడు. అలా అనగానే వీళ్ళకే వచ్చింది సొంత నీతి. ఏమైంది చూసారా? సొంత తండ్రి అంటున్నాడంటే ఆ తండ్రికి కుమారుడు కదా, అంటే దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని వారి ఆసక్తితో ఆయనను రాళ్ళు తీసుకొని కొట్టడానికి, చివరికి చంపడానికి లేచాడు. అసలు సువార్త ప్రారంభం చూస్తే, మీరు అసలు యేసుక్రీస్తు బోధ ప్రారంభం చూస్తే అక్కడ ఏమని ఉంటుందో మీరు కనుక ఆలోచిస్తే, ఏ విధంగా రాసిందో మీరు కనుక ఆలోచన చేయాలి. మత్తయి రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో ఏం రాసి ఉంటుంది అంటే, ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకొస్తాడు. ఆ పైనుంచి ఒక స్వరం వినబడుతుంది. అని అందరూ విన్నారు. ఆ విన్న తర్వాతనే కదా ఈయన వచ్చి నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాట ఏంటో మీ అందరికీ తెలుసు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినాలి అన్నాడు దేవుడు. ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. వెంటనే పరిశుద్ధాత్మ పావుర ఆకారము వలె యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చింది. దేవుడు పైనుండి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మన ఆకారముతో నీళ్ళలో నుంచి ఒడ్డుకు లేచాడు. పరిశుద్ధాత్ముడు ఒక ఆకారముతో వచ్చి యేసుక్రీస్తు మీద నిలిచాడు. తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక దగ్గర వేరువేరుగా కనిపిస్తున్నా మనోళ్ళు ఏమంటారంటే ఆయనే ఈయనగా వచ్చాడు, ఈయన వెళ్ళి మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడు అనే బోధ చూస్తే అసలు ఎవరి నీతి రైటు? దేవుని నీతి రైటా, మన నీతి రైటా? అందుకే ఈ క్వశ్చన్ వేసాను. 95% నేను బైబిల్లో నుంచే బోధిస్తున్నాను తప్ప నా సొంత జ్ఞానం ఏమి లేదన్నా. బైబిల్ చదవటం, అది సిలువ వేయబడిన క్రీస్తు బోధ అంటే అపోస్తలుల బోధలో ఉండకపోవడమే, ఎక్కడో ఏషియా బోధలో, ఎక్కడో దావీదు బోధలోనో, ఇంకెక్కడో ఉండటం బట్టే ఈరోజు క్రీస్తు బోధ ఈనాటి క్రైస్తవులకు వ్యతిరేకంగా కనబడుతుంది. ఇక మనకే వ్యతిరేకంగా కనబడుతుంది, ఇక బయట వాళ్ళకి ఏమిటి? అందుకే మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచిస్తే
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక మాట దేవుని నోట నుండి వస్తే ఆ స్వరము విన్నారు కనుకనే అక్కడ నుంచి యేసు ఏమని ప్రకటించాడో మీ అందరికీ తెలుసు. చదువుదాం, ఒకసారి చదువుదాం, ఆలోచన చేద్దాం. లూకా 1 నుంచి చదవండి. యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె. సైతానికి అర్థమైంది. సైతాన్ గడు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుడవైతే అంటలేదు. మనకంటే ఎక్కువ యేసుక్రీస్తు గురించి ఎవరికే తెలుసు. ఇప్పటికీ క్రైస్తవ లోకానికి తెలియకపోవడం అన్యాయం అది. ఎందుకంటే బైబిల్ చదువుతున్నాం కానీ ఆలోచించి చదవటం లేదు. ఒక సైతాన్ వచ్చి, అపవాది వచ్చి ఆయనను శోధించడానికి, అంటే తప్పు పట్టడానికి, ఈయన తప్పు చేస్తాడా చూద్దామని అడుగుతున్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడవైతే. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని అతనితో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చాను. అప్పుడు ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, పిచ్చాడా, మనుష్యుడు, నేను మనిషిగా వచ్చాను, మనిషిగా ఉన్నాను, నాకు ఆకలి అవుతుంది కనుక నాకు దేవుడు మరి ఈరోజు నాకు అధికారం ఇచ్చాడు. నేను కనుక అద్భుతాలు చేయబోతున్నాను, రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలను. కానీ నా గురించి దేవుడు రాయించిన ఒక మాట ఉన్నది, ఇశ్రాయేలుడైన వాడు దేవుణ్ణి శోధించకూడదు. నేను ఇశ్రాయేలుడిని, నేను యూదులలో నుంచి వచ్చాను కనుక నేను ఈరోజు మనిషిగా భూమి మీద ఉన్నాను కనుక దేవుని కుమారుడను. అప్పుడు నాకున్న ఆజ్ఞ ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యం వల్లనే జీవిస్తాడని ఇశ్రాయేలుడైన నాకు, యూదుడైన నాకు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో నాకు ఒక ఆజ్ఞ ఉంది. నేను మనుష్య కుమారుణ్ణి, నేను మనిషిని, నేను దేవుని కుమారుణ్ణి, నో ప్రాబ్లం. కానీ నేను దేవుని నోట వలన, నువ్వు ఇప్పుడు చేయమంటే నేను రొట్టెలు చేసుకొని తింటే నా దేవుని నేను శోధించినట్టు అవుతుందని యేసుక్రీస్తు వాడికి ఆన్సర్ చెప్పగానే వాడికి అర్థమైంది బైబిల్. ఎందుకంటే ఎక్కడ రాసిందో, ఎవరి కోసం ఆజ్ఞ రాసిందో కూడా అపవాదికి తెలిసిపోయి నోరు మూసుకొని. రెండో క్వశ్చన్ మీరు చూస్తే, ఇప్పటికి ఇదంతా మనకు అర్థం కాలేదు, దీన్ని అర్థం చేస్తున్నాను మీకు అందరికీ. యేసుక్రీస్తు ఎవరింతకి, ఆయన ప్రారంభం నుంచి ఏమని చెప్తున్నాడు, ఇప్పటికీ మనం ఆయన బోధలో ఇలా ఉన్నామా లేదా? అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, తెలియదు ఆయన లోకాలను కలుగజేసినోడు గనుక అవన్నిటిని ఒక చూపించట. ఈ అధికారం అంతయు ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును అని చెప్పింది. అప్పుడు కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని అతనితో చెప్పెను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఇవ్వబడిన ఆజ్ఞను గురించి, ఒక ఇశ్రాయేలుడు చేయవలసిన పనిని గురించి రాయబడి ఉన్నదని చెప్తే, ఇప్పుడు ఆడేమంటున్నాడు వచ్చి, నువ్వేదో అందరినీ రక్షిస్తామని, నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపిద్దామని నువ్వు అనుకుంటున్నావు. ఇంత కష్టపడి నువ్వు సిలువెక్కి రాజ్యాన్ని స్థాపించవలసిన అవసరం లేదు. నాకు ఒక్కసారి నాకు దండం పెట్టు, మొత్తం రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. చూసారా ఎలా ఉంటుంది బోధ? ఈరోజు క్రైస్తవుడు వార్డు మెంబర్ ఇస్తానంటే యేసు ప్రభువుడు నాకు తెలియదు చావు. అర్థమైందా లేదా? ప్రపంచానికి రాజుగా చేస్తానన్నాడు. నాకు వద్దు, నీ రాజ్యం నాకు వద్దన్నాడు. ఈ లోక రాజ్యమే నాకు వద్దన్నాడు. నా రాజ్యం వేరు, ఈ భూలోక రాజ్యం వేరు. నువ్వు అనుకుంటున్న రాజ్యం అవసరం లేదు. ఆలోచన చేయండి. నాకు మొక్కు అన్నాడు అంతే. అప్పుడు ఏమన్నాడినా, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. మరలా రాశాడు,
దేవుడైన ప్రభువుకు మొక్కాలి తప్ప నేను నీకు మొక్కడానికి వీల్లేదన్నాడు. అంటే నా దేవుడైన ప్రభువు ఉన్నాడు, నా తండ్రి, నేను ఆయనకే మొక్కాలి. ఈ వాక్యాన్ని మన వాళ్ళ వక్రీకరించి ఏమన్నారంటే యేసు ప్రభువే నాకు మొక్కు, ఆయనను శోధిస్తున్నాడు కానీ నువ్వే నాకు మొక్కురా అంటున్నాడు అనే భాషను అర్థం చేసుకున్నారు తప్ప యేసుక్రీస్తు చెప్పిన మాట ఇశ్రాయేలుడైన వాడు, యూదుడైన వాడు, మానవుడైన ప్రతివాడు దేవునికే మొక్కాలి. నీకు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉంటుంది, భూలోకంలో ఉన్నటువంటి పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను నువ్వు పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు. కాబట్టి నేను నీకు మొక్కను, నా తండ్రికి నేను మొక్తాను అన్నాడు యేసుస్వామి. అంతేకాని నేను నీకు ప్రభువుడను, నేను నీకు దేవుడను, నువ్వు నాకు మొక్కమనలేదు ఆయన. నా డ్యూటీ వేరు, నీ డ్యూటీ వేరు, షటప్ అన్నాడు. అంతే, వాడికి అర్థమైపోయింది. ఆలోచన చేయండి మీరంటే ఆయన ప్రారంభము నుంచి నాటి ఇశ్రాయేలుతోనూ, ఇది ఈరోజు మనకు రాసింది కనుక మనతోనూ యేసుప్రభు మాట్లాడుతున్న విధానం ఈరోజు మనం గమనించగలిగితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క త్యాగం ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకాన్ని కలగజేసిన దేవుని మాట ప్రకారంగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు. కాబట్టి వీడికి వచ్చిన తరువాత ఆయన ఎప్పుడు నేను అనే మాట మాట్లాడకుండా నేను నా తండ్రి పంపితే వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాను అనే మాటనే చెప్పాడు తప్ప నేనే దేవుణ్ణి, మీరు నన్నే పూజించండి, నన్నే మొక్కండి అనే ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. ఆలోచన చేయాలి. ఆయన మాటలన్నిటినీ ఈరోజు సాతాను కలిపి చెరిపి ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా క్రైస్తవులనే విశ్వాసంలో లేకుండా ఏ విధంగా తప్పుడు బోధలోనికి నడిపిస్తున్నాడో ఏ ఒక్కరు గమనించడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన యోహాను, ఏ యోహాను అయితే ఈరోజు ఈ మాట మాట్లాడాడో మనం అందరం అనుకుంటున్నట్టు, ఆయన చివరికి కాదు మొదటి అధ్యాయంలోనే ఏ విధంగా బాప్తిసం ఇచ్చి యోహానుతో పలికించాడో, చివరికి ఏమని నమ్మించాడో మనం ఆలోచన చేయాలి. అందుకే యోహాను రాసిన సువార్తలోనికి వెళ్దాం. ప్రారంభం అందరికీ అక్కడే ఉన్నాం మనం అంతా. యోహాను రాసిన సువార్త, యేసుక్రీస్తు ఎవరు? ఈ మాటను మనం గమనిస్తే ఇది చదివే ముందు మరి దేవుడు గొప్ప ఆలోచన కలుగజేశాడు కనుక కొన్ని సంగతులను, ఇంకో 2 సంగతులను ముందు చెప్పి ఈ మొదటి అధ్యాయంతో మనం ఈరోజు సభను ముగించుకుందాం. మార్కు రాసిన సువార్తలో ఒక గొప్ప సంగతి ఉంది. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనంలో ఉన్న సారాంశాన్ని మీకు చెప్పి, ఆ దినం సాయంకాలం అయినప్పుడు ఆయన అదరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి నిండిపోయేను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనకి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మకలేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూసారా, ఇప్పటికీ మీరు కనుక ఆలోచిస్తే ఎందుకు భయపడుతున్నారు, నా మీద నమ్మకం లేదా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అప్పటి వరకు ఆయన వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆయన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? పెళ్లిలో చేశాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఇప్పటికి మీరు ప్రేయర్లో ప్రసంగాలు వింటారు, ఆయన చెప్పినట్టు చేయండి అని అంటే చెప్పినట్టు చేశారు. అక్కడ నుంచి ప్రారంభమై ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు, ఎంతోమందిని బాగుపరిచాడు. ఇవన్నీ చూసి కూడా ఆఖరికి సముద్రాన్ని గద్దిస్తే అప్పటికి శిష్యులు ఏమంటున్నారు? ఈయన ఎవరు? జరా ప్రశ్న అది. యేసుక్రీస్తు ఎవరు అని
ఆనాటి శిష్యులకే బోధపడలేని సంగతి ఎవరో అంటున్నారు. ఈ మాట అర్థమైన ప్రభు ఇక లాభం లేదు, నన్ను ఇంకా మీరు నమ్మటం లేదు కనుక ఒక ప్రశ్న వేశాడు. మత్తయి రాసిన సువార్త. ఈ విషయం పూర్తిగా మీకు అర్థం కావాలి అంటే యేసుక్రీస్తు ఎవరు అనే ఒక పుస్తకం రాశాను, దేవుడు ఎవరు అనే ఒక పుస్తకం రాశాను, పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడెవరు అంటే పరిశుద్ధాత్ముడెవరు, ఈరోజు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడా భ్రష్టాత్మ కార్యాలు చేస్తున్నాడా అని ఒక బుక్ రాశాను. అసలు మనం ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, ఏది నిజమైన దైవారాధన, ఈ 4 పుస్తకాలను కనుక మీరు చదివితే అది నెట్లో కూడా ఉంటుంది, ఫ్రీగా తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని చదవండి. అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ప్రవక్తన, దేవుని కుమారుడా, దేవుడా, మొత్తం వివరాలు రాశాను. అందుకే 13వ వచనం, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని అడగగా, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారా? ఆలోచించండి, ఆయన ఎవరని చెప్పుకుంటున్నాడు? యేసు ఎవరని చెప్పుకుంటున్నాడండి? మనుష్య కుమారుడు అంటున్నాడు. నేను మనుష్య కుమారుణ్ణి. ఎందుకంటే ఒక మనిషి గర్భములో నుండి వచ్చాను నేను పుట్టినవాడను, ఉన్నవాడను కాదు. ఉన్నవాడికి పుట్టుక లేదు, చావు లేదు, ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడు కనగా ఒక మనిషి యొక్క గర్భము నుండి నేను బయటకు వచ్చాను కనుక నేను మనుష్య కుమారుణ్ణి అన్నాడు. ఆ దేవుడు నాకు తండ్రి కనుక నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. ఆలోచన చేయాలి మనం. యేసు మాటల్లో, యేసు బోధలో ఎక్కడా తప్పుండదు. మనుషులు తమ సొంత నీతితో ఈరోజు యేసుక్రీస్తును తప్పుపట్టే విధంగా, యేసుక్రీస్తును తగ్గించే విధంగా మాట్లాడుతున్నారే తప్ప, అలా నమ్మకం, సొంత నమ్మకాలతో నరకానికి వెళ్ళే దారిలో ఉన్నారే తప్ప క్రీస్తును వాక్యానుసారంగా నమ్మలేని పరిస్థితి ఈరోజు. భయపడుతున్నారు. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని చూసారండి, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు, చనిపోయాడు ఆయన. కొందరు ఏలియా అనియు, కొందరేమో ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, చూసారా, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. అంటే జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. వీళ్ళకు తెలియదు కనుక ప్రజలేమనుకుంటున్నారు నా గురించి అన్నారు. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు పేతురు. అందరికంటే ముందు మాట్లాడేది ఆయనే, ఆయన ముందు దుడుక ఆయనే. ఆయన ఇలా మాట్లాడేసరికి యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? షబాష్, నీ సొంత జ్ఞానం కూడా కాదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు కనుక ఆయన చెబితేనే నువ్వు మాట్లాడావు. నీ సొంతంగా అయితే నువ్వు వాళ్ళనుకుంటా నువ్వు అనుకునేవాడు కనుక నువ్వైనా నీ ద్వారా తండ్రి ఈ లోకానికి నా గురించి బయలుపరిచాడు కనుక ఇక నీ అంటే నువ్వు పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వేది బంధిస్తావో పరలోకంలో బంధిస్తాను, నువ్వేది తెరుస్తావో పరలోకంలో తెరుస్తాను అని ఈ ఒక సాక్ష్యం ఇచ్చినందుకు పేతురుకు అంత ఆధిక్యత ఇచ్చాడు యేసుస్వామి. చూసారా, ఈరోజు కూడా ఒకే మాట, యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒకే ఒక మాట మనం పలకగలిగితే మనకెంత ధన్యత ఇస్తాడో ఒక పేతురుకి ఇచ్చిన ఆయన మనకే విధంగా ఇస్తాడో మనం ఆలోచించటం లేదు. మన సొంత జ్ఞానం, సొంత భక్తి, మనుషులు కల్పించిన మత సిద్ధాంతాలు. ఈరోజు మనుషులందరికీ ఎవరి మతం వారికి మతం పిచ్చి అయిపోయింది. యేసుక్రీస్తు నేను మార్గం అంటే ఈ క్రైస్తవ్యాన్ని మతం చేసి మా మతం గొప్పది, మా మతం చేరండి, మీరు మతం మార్చుకున్నారని క్రైస్తవేతరులను అడుగుతుంటే ఇక ఇది ఏమైపోయింది పరిస్థితి. ఆలోచించండి. మతం మార్పిడి అనే పదమే రాకుండా ఉండాలి. ఎందుకంటే మతం మార్చుకోండి అని మనం అంటున్నాం కనుకనే, మా మతం గొప్పది అంటున్నాం కనుక ఆడు మత మార్పిడి చేస్తున్నాడు. అసలు ఇది మతమే కాదు అని, ఇది పరలోకానికి మార్గం అని, మనం ఒక జీవన విధానం అని ఎంతమంది ప్రకటిస్తే
అసలు ఈ మత మార్పిడి అనే పదమే చెల్లదు. ఇంక అందులో బలవంతపు మత మార్పిడి అంట. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే ఇది మార్గము అనే మాట ప్రతి క్రైస్తవుడు ఈరోజు ప్రతి వ్యక్తితో చెప్పాలి, ప్రతి సంఘంలో ఈ మాట రావాలి. ఆలోచన చేయండి. అందుకనే ఒక వ్యక్తి సాక్ష్యాన్ని మనం చూసాం, ఆయనకి ఇచ్చిన ఆధిక్యతను చూసాం. యేసుప్రభువును నీ మీదనే నువ్వు బెతురు, నువ్వు బండవు, నీ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. చూసావా? ఇప్పుడు మార్క్స్ వార్త దగ్గరికి వెళ్దాం. మరలా మార్కులోకి వచ్చాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. అది చూసి యోహాన్లోకి వెళ్తాం. క్రీస్తు గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకటి చెప్పుకుని. రైట్. ఇప్పుడు వీళ్ళు అక్కడికి పోగానే వీళ్ళకు బుద్ధి చెప్పడానికి, ఈయన ఎవరో తెలియచేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏంటో తెలుసా? ఈ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ యొక్క వార సముద్రం అంటే గలిలయ సముద్రం అద్దరనున్న గెరాసేనుల దేశంలోనికి వెళ్ళి దోణి దిగగానే అక్కడొకడు ఉన్నాడు. సేన అనేది కొన్ని వందల మంది, వేల మంది పట్టిన దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు ఎదురుగా వచ్చి 7వ వచనంలో చూద్దాం, 6వ వచనం నుంచి చదవండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూసావా ఏమన్నాడండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడైన దేవుడా అన్నాడా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడా? ఒక దయ్యముతోటి ఆ రోజున అపోస్తులకు చెప్పించాడు, ఈరోజు మనకు చెప్పిస్తున్నాడు. పరిగెత్తుకుని వచ్చి, ఎందుకంటే దయ్యం పట్టినాడు. దయ్యములు ఆయనకు నమస్కరించాలి కాబట్టి ఆ దయ్యం యేసుక్రీస్తుకు నమస్కరించింది, మనకు చెప్పలేదు. ఆలోచన చేయండి. ఒక దయ్యం ఆయనకు నమస్కారం చేసి యేసు దేవుని కుమారుడా అన్నాడు. సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నాకు ఇంకా టైం ఉంది కదా. ఈ దయ్యాలన్నీ, మంత్రాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మించటానికి, నేనేమి మెస్సేయనని చెప్పటానికే ఆ రోజు చేసిన అద్భుతాలను, దయ్యాలు వెళ్ళగొట్టడాన్ని మనం చూస్తే ఇంకా టైం ఉంది కదయ్యా, మళ్ళా ఇప్పుడే ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని దయ్యం అడుగుతుంది. ఇప్పటికీ క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడా, దేవుడా. ప్రవర్తన అనేది వాళ్ళ గురించి సమాధానం రేపు చెప్తాను. ఈరోజు ఈ రెండింటికే సమాధానం దొరుకుతుంది మనకు. ఈ రెండింటిని మనం చూస్తే ఇంకా కొన్ని క్రైస్తవ్యంలో ఉన్నట్టే ఆ అనుమానాలు, బోధల గురించి నివృత్తి రేపు చేస్తాను. ఆయన నిజమైన దేవుడా, రోమపత్రికలో ఉన్న దాని గురించి రేపు చెప్తాను మీకు. రోమా 9:5లో ఉన్నారో, తీతు 2:13లో ఉన్న దాని గురించి, మిగతా అన్నిటి గురించి నేను వివరణ ఇస్తాను, ఇవ్వకుండా వదలను. ఏ టైం కన్నా మీరు నన్ను అడగచ్చు, లేదా యూట్యూబ్లో కానీ మీరు నెట్లో కొడితే మీ ప్రశ్నకు సమాధానం 1300 ప్రసంగాలు ఉన్నాయి, ఒక 150 వీడియోలు ఉన్నాయి. మీకు వచ్చే ప్రతి డౌట్కు మీరు ఫ్రీగా చూడొచ్చు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆలోచన చేయండి. కానీ సత్య సువార్తకు ఎంత రెస్పాన్స్ ఉందో. ఏం రాశాం మేము? దేవుని ప్రజలందరికీ పిలుపు, తర్వాత విశ్వాసులకు మేలు కొలుపు. ఆ దేవుని ప్రజలందరూ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలో పిలిచాం. ఎంతమంది దేవుని ప్రజలు వచ్చారో, మేము విశ్వాసులం, మాకు తప్ప దేవుడు ఇంకెవరికి పరలోకం ఇస్తాడు అని అనుకుంటున్న విశ్వాసులకు మేలుకొలుపు అని రాశాము. ఇక్కడ ఏమైపోయిందంటే, సంఘానికి, ఎవరి సంఘానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. నా సంఘం ఎత్తబడుతుంది, పక్కన దగ్గరికి వెళ్ళకు. ప్రతి ఒక్కడు మేము రైట్ అంటున్నారే తప్ప బైబిల్ రైటు, యేసుక్రీస్తు రైటు. ఆయన దగ్గర ఆయన బోధ విందాం, ఎవరు చెప్పినా విందాం, అది బైబిల్లో ఉంటేనే నమ్ముదామనే ఆలోచనే లేదు ఇంతవరకు జనాలకు. ఒక అన్యుడు కనుక మనం ఆలోచిస్తే, ఆ ఊర్లో ఒకటే గుడి ఉంటుంది, మన అయితే బోలెడు చర్చిలు ఉంటాయి. ఆలోచన చేయండి. ఆ ఒక్క గుడిలోనికి వేరే ఊరు వస్తే ఏదో ఒకటి ఆడికెళ్ళి, ఏ భక్తుడైనా పర్లేదు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసో దండం పెట్టుకుని వస్తాం. వాళ్ళకున్నంత భక్తి మనకు లేదు. ఎందుకంటే మనం కనుక ఊరికి వెళ్ళామనుకో, అయ్యగారు నా చర్చి ఉంటేనే వెళ్తా, లేకపోతే పడుకుంటా, అవునా? మా సంఘం అయితే వెళ్తా, వేరేవాడు ఎందుకు నేను వెళ్తానే భయంకరమైన విభేదాలతో కొట్టుకు చచ్చిపోతున్నాం మనం. ఆలోచన చేద్దాం. అందుకనే వాక్యంలో ఐక్యత లేనంత కాలం, ఈ విశ్వాసంలో మనం ఐక్యత లేనంత కాలం మనల్ని సైతాన్ని జల్లెడబడతాడు. ఈలోక అధికారులు కూడా మనల్ని జల్లెడబడతారు. వాక్యంలో ఐక్యం అవుదాం.
ఇంకా మనం ఎక్కడున్నామంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అది దావీదు ఆ కీర్తనకారుడి బోధ. ఆ బోధ ఎక్కడిది? 12 మంది గోత్రాల్లో 10 మంది ఒకరు 22 మంది ఒకరు కొట్టుకొని చచ్చిపోతున్నారు రాజ్యం కోసం, భూభాగాల కోసం కట్టిపోతుంటే కలిసి ఉండరు అన్నాడు దేవుడు. కానీ ఆ భూభాగాల కోసం, ఆస్తుల కోసం ఎన్నడూ ఎవడు కలవడు కనుకనే వాళ్ళను అన్ని రాజుల దగ్గరికి వెళ్ళిపోయి నెబుకద్నెజరుకి వెళ్ళిపోయి బానిసత్వంలో ముంచాడు దేవుడు. దేవుడే తీసుకెళ్ళాడు. మీరు కొట్టుకున్నంత కాలం, మీరు ఐక్యం కాకపోతే మిమ్మల్ని అక్కడ అప్పచెప్తానన్నాడు, అప్పచెప్పాడు కూడా. ఈరోజు కూడా మనం ఆలోచిస్తే మనం కొట్టుకుంటున్నాం, నాది వేరు నీది వేరు, ఆడు వేరు ఈడు వేరు ఈడు వేరు అని అంటున్నాం. కాబట్టి మనల్ని ఈరోజు ఈ 4 సంవత్సరాలకు ఎవరికి అప్పచెప్పాడో మీ అందరికీ తెలుసు, దేవుడే. ఏ ప్రభుత్వం రావాలన్నా క్రీస్తులో ఉంటుంది. ఈరోజు భూమి మీద ఏ ప్రభుత్వం ఎప్పుడు రావాలో అది ఆయనకు తెలియకుండా రాదు. మరలా మనం ఐక్యం కావాలి, వాక్యంలో ఐక్యం కావాలి. యేసుక్రీస్తును ఎవరో మనం సరిగ్గా నమ్మగలిగితే, ప్రకటించగలిగితే, ప్రతి సంఘంలో, ప్రతి సంస్థలో, ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో ఈ చెప్పగలిగితే మనల్ని ఎదిరించేవాడు, మనల్ని బెదిరించేవాడు ఒకడు మిగలడనే ఉద్దేశంతోనే ఈ మాట మాట్లాడుతున్నాను. కనుక ఈరోజు దయ్యములు కూడా ఆలోచన చేయాలి. అదే యాకోబులు అంటాడు, దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నావు, ఓకే, అలాగూ దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయంట. దయ్యాలు కూడా నమ్మి వణికినా లాభలేదు, వాటికి పరలోకం లేదు. నువ్వు కూడా గడగద వణుక్కుంటే కాదు, నీ భక్తి వాక్యానుసారంగా ఉండాలి. అందుకే ఇక చివరిగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. జాగ్రత్తగా వినండి. మొన్న ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, వాక్యమే దేవుడై ఉండెను అన్నాడు. వాక్యమే అనుందా, వాక్యము అనుందా? సత్యవాక్యానికి ఏమాత్రం కలపకూడదు, చేయకూడదు. కనుక వాక్యము దేవుడై ఉండెను, ఆయన వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చదువుకుంటూ వచ్చి 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమే. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు నా వెనుక వచ్చేవాడు చెప్పుకుంటూ వచ్చాడండి. ఆ తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను చివరిగా మాట్లాడింది చూసి 33-34 చదివి నేను ఫస్ట్ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానా. నేను ఆయనను ఎరుగనైతిని గాని, బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి. వండర్ఫుల్ వర్డ్. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు ముందొచ్చాడు, ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నవాడు. ఏమన్నాడు తెలుసా? ఈయనే దేవుని కుమారుడు. ఎందుకంటే ఎవరి మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ దిగి వస్తుందో దేవుడు నాకు వరం ఇచ్చాడు. ఆయనే దేవుని కుమారుడని దేవుడు నాకు మాట్లాడాడు కనుక నేను ఈయనే దేవుని కుమారుడని బాప్తిసం ఇచ్చి సాక్ష్యం ఇచ్చాడు యోహాను. ఇప్పుడు మొదటి దగ్గరికి వద్దాం. మళ్ళా యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడై ఉండెను, ఇది మాత్రం మన వాళ్ళకి తెలియట్లేదు. ఏంటంటే ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. చూసారా? వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చాలా. ఇప్పుడు వాక్యం అనే ఉన్న దగ్గర ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి యేసుక్రీస్తు అనే నామధేయంతో బ్రతికింది కనుక వాక్యం అన్న దగ్గర యేసుక్రీస్తు అనే పదాన్ని పెట్టి మీరు చదవండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సృష్టి పుట్టక మునుపు అప్పుడు యేసుక్రీస్తు అనే పేరు లేదు కనుక వాక్యము దేవుని యొద్ద ఉన్నప్పుడు ఆ వాక్యము దేవుడై ఉండెను.
వాక్యమే దేవుడై ఉండెను అంటే అసలు దేవుడితో సంబంధం లేదని అర్థం. వాక్యము అంటే దేవుని యుద్ధం ఉన్నాడు కాబట్టి అప్పుడు దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చిందో, మనిషిగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడై ఉన్నాడు అంటే ఈ సృష్టి పుట్టకము. ఇప్పుడు మనం ప్రకటిస్తున్నది సృష్టి పుట్టక ముందున్నదా? సృష్టి పుట్టక ముందు వాక్యమై ఉన్న ఆయన చనిపోయినాడా? వాక్యము శరీరధారిగా వచ్చి మనిషిగా మన మధ్యలో జీవించినప్పుడు, ఆయన రక్తమాంసములతో జీవించినప్పుడు ఆ రక్తాన్ని మన కోసం కార్చాడు అనేది ఈరోజు ప్రపంచ ప్రజలు, ప్రపంచ క్రైస్తవ్యం గుర్తుపెట్టుకోవాలి. మన కోసం ప్రాణం పెట్టింది దేవుడా, వాక్యమై ఉన్న క్రీస్తా. ఆ వాక్యమైన క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, దేవుడు రాలేదు. మీరు రాజుల గ్రంథంలో చూస్తే సొలొమోను అంటాడు, దేవా తండ్రి, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, నువ్వెప్పుడూ భూమి మీద నివసించవు అన్నాడు. ఆయన పట్టాలంటే ఆయన దేవుని గురించి మాట్లాడాలి అంటే ఈ లోకాన్ని గురించి ఏమన్నాడు అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, అసలు నేనెక్కడ ఉంటాను రా ఇక్కడ అన్నాడు. అందుకే ఆ దేవుడు భూమి మీదకి రాలేదు ఇంతవరకు. ఆయన అవతారం కూడా ఎత్తాల్సిన పని లేదు. ఈ లోకాన్ని రక్షించడానికి తన కుమారుణ్ణి పంపాడు. అందుకే యోహాను 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇన్ని రెఫరెన్సులు మీరు చూపించినా ఇంకా ఈ రెఫరెన్స్ సంగతి ఏంటని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొన్నిటిని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ఒక మంచి మాటను చెప్తాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఎందుకు చెప్పాడో ఇక్కడ రాసిన దాన్ని బట్టి, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియో ఇది యేసుక్రీస్తును ప్రకటించవలసిన విధానం. ఈరోజు ఆయనకు చెందవలసిన ఘనత ఏ విధంగా ఈ క్రైస్తవ లోకం ఇస్తుందో ఆలోచించమని, మిమ్మల్ని నిర్ణయించుకోమని చెప్తూ ఈరోజుతో ఈ యొక్క మాటలను ముగించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మిన వారిలోను, నిన్ను నమ్మని వారిలోను, నిన్ను ఎదిరించే వారిలోను, అందరిలోనూ అందరిగా ఉన్న పరమాత్ముడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద నీ సంకల్పానుసారంగా ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడెక్కడో తిరిగాము. మేము మా అపరాధముల చేత చనిపోయిన వారమై ఉన్నప్పుడు మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి కొని ఆ రక్త సంబంధికులుగా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మనుషుల వైపు